తెలంగాణ రాష్ట్రంపై సమైక్యవాదులు కుట్ర పన్నుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం, ఈ రాష్ట్రంలో అల్లకలం సృష్టించాలని కొన్ని జాతీయ పార్టీల కుట్రగా కనిపిస్తుందన్నారు. ఇంతకీ గుత్తా వ్యాఖ్యలకు అర్థం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సమైక్యవాదం పేరు వినిపిస్తోంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. సీఎం కేసీఆర్ పై సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని, సంవత్సర కాలంగా ఆ పరిణామాలను చూస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం షాక్ అయింది. వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్న క్రమంలో ఆంధ్ర అంశాన్ని తెర మీదకు తెచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు సమైక్యవాదుల కుట్రలు అంటూ కొత్త పాట అందుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. గవర్నర్ వ్యవహార శైలి, బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు అనుచరుడు, మరో జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉపన్యాసములు, ఈడీ, సిబిఐ దాడులు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇవన్నీ కూడా సమైక్యవాదుల కుట్రలో భాగంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి విఘాతం కలిగిస్తున్న తీరును చూసి యావత్ తెలంగాణ ప్రజానికి మేల్కోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, మత విద్వేషాలు జరగకుండా శాంతియుతంగా ప్రశాంతంగా మనం జీవించాలంటే కుట్రలను తిప్పికొట్టాలని తెలిపారు. మత సామరస్యంతో కూడిన పరిపాలన, అన్ని వర్గాలకు భాగస్వామ్యం, అన్ని రంగాలలో కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగంలో పోతున్నటువంటి సందర్భంలో తిరిగి తెలంగాణ రాష్ట్రంపై సమైక్యవాదుల యొక్క కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే గవర్నర్ గారి వ్యవహార శైలి కావచ్చు, బీజేపీకి దత్తపుత్రికగా షర్మిల వ్యవహరించడం కావచ్చు, బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు, మరో జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు అన్యాయుడు కావడం కావచ్చు, అదేవిధంగా ఈడీ, సిబిఐ దాడులు కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అష్టదిగ్బంధనం చేయడం కావచ్చు. ముఖ్యంగా తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష వంటి అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కేసీఆర్ ను దెబ్బతీయడం కోసమే జరుగుతున్న కుట్రగా కనిపిస్తుందన్నారు. ఏపీలో కాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంటే ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ కబ్జా చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని, అనిశ్చిత వాతావరణం ఉందని పేర్కొన్న ఆయన తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపించిన చరిత్ర వారిదని గుత్తా సుఖేందర్ రెడ్డి గత పాలకులను, ప్రస్తుతం వారి వారసుల రాజకీయాలను టార్గెట్ చేశారు. మనం చూసినాం 56 నుంచి 2014 వరకు ప్రభుత్వాలు మార్చాలన్నా, వాళ్ళ నాయకులను మార్చాలన్నా బలవంతంగా దౌర్జన్యంగా భూములను లాక్కోవడం చూసి. కానీ ఈనాడు ఈ 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో అవన్నీ ఏవి కూడా వాటికి అవకాశం లేదు. కానీ తెలంగాణ మీద ఈర్ష, ద్వేషం పెంచుకున్నారు. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో చేతగాక ఇక్కడికి వచ్చి మన మీద పడతా ఉన్నారు. ఇంకా తెలంగాణ ప్రజల అమాయకులే. వీళ్ళని ఏ విధంగానైనా వశపరచుకోవచ్చు. ఒక కేసీఆర్ అడ్డు తొలగించుకుంటే మనకు మనదే ఆడింది రాజ్యం అనేటువంటి పద్ధతుల్లో ముఖ్యంగా వైఎస్ షర్మిలను, బీజేపీ రాజకీయాలను టార్గెట్ చేస్తున్న ఆయన సమైక్యవాదుల కుట్రలను పేర్కొనడం ద్వారా వారిని సమైక్యవాదులుగా తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. తెలంగాణలో లోకల్ సెంటిమెంట్ బలంగా ఉందని, టీఆర్ఎస్ ప్రజల్లో తాజా పరిస్థితులను వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి ప్రజల సాయంతో పోరాటం చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే యత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి టైంలో తెలంగాణ ప్రజలు, మేధావులు, విద్యార్థి లోకం అందరూ కూడా కేసీఆర్ కి అండగా ఉండి సమైక్యవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాష్ట్ర ప్రగతిని కొనసాగిద్దాం. బీజేపీ దత్తపుత్రిక షర్మిల అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడి జైలుకు వెళ్ళింది ఆమె కుటుంబ సభ్యులు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్లతో పాటు అధికారులు కూడా జైళ్ల చుట్టూ తిరిగేలా చేసింది ఆమె కుటుంబ సభ్యులని అన్నారు. మరి ఈ సమైక్యవాద కామెంట్స్, తెలంగాణ సెంటిమెంట్ కామెంట్స్ ఎటు వెళ్తాయో చూడాలి. మరి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది, మళ్ళా ఒకసారి సమైక్యవాదుల కబంధాస్తాల్లోకి పోదామా వద్దా అనేటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం మీద మరొకసారి సమైక్యవాదుల కన్నుబడ్డట్టుగా మనం భావించాల్సి వస్తుంది.